పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యమును ఉన్నతముగా నేర్చుకోవాలని ఆశిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మరొక చక్కని అంశముతో మీ ముందుకు వచ్చాను. పరిశుద్ధ గ్రంథమును తెరచి దేవుని వాక్యమును పరిశోధిస్తూ నేను చెబుతున్నటువంటి మాటలన్నింటినీ ఆలోచనాత్మకంగా మీరంతా వినాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా అపాయమును తప్పించుకోవాలని, లాభమును పొందాలని ఆలోచన చేస్తారు. ఏ ఒక్కరూ కూడా ఉపద్రవమును కొని తెచ్చుకోవాలనుకోరు, నష్టమును భరించాలనుకోరు. ప్రతి ఒక్కరూ భూమి మీద మంచి ఉపాయం కలిగిన వారై రాబోయే ఉపద్రవములను తప్పించుకుంటూ లాభమును పొందుతూ తమ జీవితకాలమంతా సంతోషముగా ఉండాలని కోరుకుంటారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలలో ఒక సగటు మనిషి ఎలాంటి ఉపాయమును కలిగి ఉండాలో, రాబోయే ఆపదను తప్పించుకొనుటకు, మంచి లాభమును సంపాదించుకొనుటకు ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధముగా ఉపాయమును కలిగి ఉండాలో ఈరోజు నేను నేర్పిస్తాను. జాగ్రత్తగా మీరంతా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సామెతల గ్రంథంలో దేవుడు రాయించిన కొన్ని మాటలు ఈ సందర్భంలో మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం మరియు 27వ అధ్యాయం 12వ వచనాలలో వ్రాయబడినటువంటి చక్కని సంగతులు, ఒకే విధమైనటువంటి మాటలు ఈ రెండు వాక్య భాగాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆ మాటలను మనం చూచి దేవుడు నేర్పిస్తున్న ఈ మంచి పాఠమును మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. 27వ అధ్యాయం 12వ వచనం సామెతల గ్రంథంలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తుంది. ఈ మాటలలో భావాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు ఆపదలో పడిపోతాడు. ఈ మాటలు మనకు ఎక్కడ కనిపిస్తున్నాయి. కనుక ఆపదలో పడకుండా ఉండాలంటే బుద్ధి కలిగిన వారుగా ఉండాలి, ఉపాయము కలిగిన వారుగా ఉండాలని ఈ మాటలు మనకు నేర్పిస్తున్నాయి. ఈ సమాజంలో మీరు చూస్తే, ఆలోచన చేస్తే అనేక మంది మనుషులు ఉపాయము కలిగిన వారై ఆపదను తప్పించుకుంటూ ఉంటారు, అపాయమును తప్పించుకుంటూ ఉంటారు, ఉపద్రవములను తప్పించుకుంటూ ఉంటారు. దేవుని గ్రంథం సెలవిస్తున్నది ఏంటంటే, నిజంగా బుద్ధిమంతుడైన వాడు ఆపదను చూచి దాగుకుంటాడు. అంటే ఆపదను తప్పించుకుంటాడు, ఆపద తన మీదకి రాకుండా చూచుకుంటాడు అని తెలియజేశాడు. అలాగే జ్ఞానము లేని వారు అనగా బుద్ధిహీనులు, వీరేం చేస్తారు? యోచింపక ఆపదలో పడిపోతారు, ఉపద్రవంలో పడిపోతారు. ఈ మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచిస్తూ పాఠంలో ఇంకా ముందు కొనసాగింపులోనికి రావాలి. ఉపాయము కలిగి బుద్ధిమంతులుగా ఉన్నవారు ఆపదను తప్పించుకుంటారు, ఆపదను తప్పించుకుంటారు. మరొక చక్కని మాట అదే సామెతల గ్రంథంలో మనం చూద్దాం. 14వ అధ్యాయం 32వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనం. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఇక్కడ కూడా దేవుడు ఆపదను గూర్చి మాట్లాడుతున్నాడు. రాబోయే ఆపద. ఒక భక్తిహీనుడు, ఒక బుద్ధిహీనుడు ఆపదను తప్పించుకోలేడు, ఆపదలో పడిపోతాడు. అదే నీతిమంతుడైతే మరణకాలమున అతడు ఆశ్రయమునందును, అతడు తప్పింపబడతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉపాయము కలిగిన వారు, ఉపాయం లేనివారు ఈ సందర్భాలలో మనకు కనిపిస్తున్నారు. ఉపాయము ఉన్నవారైతే, బుద్ధిమంతులైతే, జాగ్రత్తగా ఆలోచన చేయగలిగిన వారైతే ఆపదను తప్పించుకుంటారు, ఉపద్రవమును తప్పించుకుంటారు. అలాగే ఉపాయం లేనివారైతే ఆపదలో పడిపోతారు. అపాయము వారిని చుట్టుకుంటుంది, మరణకాలమున వారిని ఎవరూ రక్షించలేరు అనే ఈ జ్ఞానము మనకు ఈ మాటల్లో అర్థమవుతుంది. కనుక ఉపాయము ఎందుకు కలిగి ఉండాలి అని అడిగితే
ఆపదను తప్పించుకొనుటకు, దుర్దశను తప్పించుకొనుటకు, ఉపద్రవమును తప్పించుకొనుటకు, అపాయమును తప్పించుకొనుటకు. ఇక్కడి వరకు మీకు అర్థమైతే ఉపాయం వలన ఆపదను తప్పించుకోవడం మాత్రమే కాదు, లాభమును కూడా తెచ్చుకోగలం. ఉపాయం ఉంటే లాభమును కూడా సంపాదించుకోగలం అని మనం నేర్చుకోవాలి. ఈరోజు లోకంలో ఎందరో తమ తమ ఉపాయముల చేత లాభములను సంపాదించుకుంటున్నారు, ధనవంతులు అవుతున్నారు, ఆస్తిపరులు అవుతున్నారు. ఎందరో గొప్ప గొప్ప వారిని, ఈరోజు పేరుగాంచిన వారిని లోకమందు మనం చూస్తున్నప్పుడు వారందరూ తమ తెలివి చేత, తమ ఉపాయం చేత లాభమును సంపాదించుకున్నారు అనేటువంటి మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మన భారతదేశంలోనే, ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడైన ఒక వ్యక్తి మనందరికీ పరిచయమే. అతని పేరు ముఖేష్ అంబానీ. ఈ ముఖేష్ అంబానీ తన తండ్రి తనకు ఇచ్చినటువంటి ఆస్తిని రెట్టింపు చేశాడు, చాలా రెట్లు చేశాడు. ఈరోజు ప్రపంచంలో కుబేరుల మధ్య అతడు కూర్చున్నాడు. కుబేరుల జాబితాలో అతడు నిలువబడ్డాడు. ఈ ముఖేష్ అంబానీకి ఉన్నది ఏంటంటే తెలివి, ఉపాయం. అలాగే అతని తమ్ముడు కూడా ఉన్నాడు, అనిల్ అంబానీ. అతనికి ముఖేష్ అంబానీకి ఉన్నంత తెలివి, ఉపాయం లేదు. కనుక అతడు చాలాసార్లు నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఒకవైపు తమ్ముడు నష్టపోతుంటే మరోవైపు అన్న అత్యంత లాభాన్ని సంపాదిస్తున్నాడు. ప్రస్తుత కాలంలో వీరు ఒక మంచి ఉదాహరణగా కనిపిస్తున్నారు. ఉపాయము కలిగి తనకు తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని అనేక రెట్లు చేసినటువంటి కొడుకుగా పెద్ద కొడుకు ముఖేష్ అంబానీ కనిపిస్తున్నాడు. ఉపాయము లేనివాడై తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని దిగజార్చినవాడుగా, ఆర్పివేసినవాడుగా, నష్టమును కొని తెచ్చుకున్నవాడుగా అనిల్ అంబానీ కనిపిస్తున్నాడు. అంటే ఉపాయము ఉపద్రవమును తప్పిస్తుంది, ఉపాయము లాభాన్ని తెచ్చిపెడుతుంది. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు బట్టి మీరు చక్కగా ఆలోచన చేయగలిగితే ఉపాయము కలిగి ఉండటం వలన ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేంటంటే, ఒకటి, రాబోయే ఉపద్రవమును తప్పించుకుంటారు. రెండవది, లాభం పొందుతారు. ఇప్పుడు దేవుడు ఈ మాటలను ఎందు నిమిత్తం వ్రాయించాడు? మీరు ఉపాయము కలిగి రాబోయే ఉపద్రవమును తప్పించుకోవాలని దేవుడు ఏ దృష్టితో వ్రాయించాడు? మీరు ఉపాయము కలిగి లాభము సంపాదించాలని దేవుడు ఏ దృష్టితో పలికించాడు? దీనిని ఈ పాఠంలో మనం ఆలోచన చేస్తే మనము కూడా ఉపాయము కలిగి బ్రతికే అవకాశం ఉంటుంది. ఉపాయం లేకపోతే మనం కూడా మరణకాలమున ఆశ్రయము లేని వారమై నాశనం పొందుతాం. ఉపాయం చాలా ముఖ్యమైనది, తెలివి చాలా ముఖ్యమైనది, బుద్ధి చాలా ముఖ్యమైనది, జ్ఞానము చాలా ముఖ్యమైనది. ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలు. వీటిని మనము మన జీవితంలో ఎందుకు కలిగి ఉండాలంటే, ఉపద్రవమును తప్పించుకోవటానికి, ఒక గొప్ప లాభమును మనం సంపాదించుకోవటానికి వీటిని మనం కలిగి ఉండాలి. ప్రియమైన నా స్నేహితులారా, నిజంగా దేవుడు కోరుకున్న ఉపాయం ఈ భూమి మీద ఎలా ఉండాలి? పరమందున్న కన్న తండ్రి మనుష్యులలో ఎలాంటి ఉపాయమును కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు? దానిని దైవ గ్రంథం నుండి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. లోకమందు మనం చెప్పుకున్నటువంటి కుబేరులు, ధనవంతులు, వీరికి మాదిరిగానే మనము కూడా ఉపాయమును కలిగి ధనమును సంపాదించాలా? లేక పేరు ప్రఖ్యాతులను సంపాదించాలా? లేక ఇంకేదో లోక సంబంధమైనది సంపాదించాలా? కానే కాదు. దేవుని యొక్క ఆలోచన చాలా సుదీర్ఘమైనది, అది నిత్యకాలమునకు సంబంధించినది. దేవుడు మనుషులకు కేవలము కొద్ది ఆయుష్నిచ్చి ఆ ఆయుష్తో మీ యొక్క ప్రస్థానం ముగిసిపోయిందని చెప్పనే లేదు. భూమి మీద మీ మజిలీ ముగింపబడిన, భూమి మీద మీ యొక్క ఆయుష్కాలము ముగింపబడిన తర్వాత మీకు కొనసాగింపు ఉన్నది అని దేవుడు తన గ్రంథంలో స్పష్టంగా తెలియజేశాడు. కనుక ఆ కొనసాగింపులో మనకు మంచి లాభం కలగాలి,
మనము ఉపద్రవమును తప్పించుకోవాలి. ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్న తన ఆలోచన ఏంటి? మీరు మరణించిన తర్వాత రాబోయే ఒక గొప్ప ఉపద్రవమును తప్పించుకోవటానికి భూమి మీద ఉపాయమును కలిగిన వారుగా ఉండండి. మరణించిన తర్వాత మీకు కలుగుబోయే ఒక గొప్ప లాభమును సంపాదించుకోవటానికి భూమి మీద మీరు ఉపాయమును కలిగి ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఈ భూమి మీద మట్టుకే మనం ఆలోచన చేస్తే దేవుని దృష్టిలో దౌర్భాగ్యులంగా కనిపిస్తాం. ఎంతవరకు మనము ఆలోచన చేసి ఉపాయాన్ని కలిగి ఉండాలి అన్నది దేవుడు తెలియజేశాడు. ఎంతవరకు? నిత్యత్వం వరకు. మనిషి ఆత్మకు ముగింపు లేనప్పుడు, మనిషి ఆత్మను ఎవ్వరూ నాశనం చేయలేనప్పుడు, మనిషి ఆత్మ ఒక శక్తి అయినప్పుడు, ఈ మనిషి ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళాలి అంటే భూమి మీద శరీరధారులుగా ఉన్నప్పుడే మంచి ఉపాయమును కలిగి ఉండాలి, తెలివి కలిగిన వారుగా ఉండాలి, జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనము చూపిన ఉపాయం, ఇప్పుడు మనకు కలిగి ఉన్న తెలివి, ఇప్పుడు మనము కలిగి ఉన్న జ్ఞానము, ఇది రాబోయే కాలంలో మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనికి సంబంధించిన ఒక చక్కని మాటను దైవ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. దేవుడు రాయించిన మాటలలో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. ఉపాయం అంటే ఈ బ్రతుకు ముగింపబడిన తరువాత, భూమి మీద నా యొక్క జీవితకాలం ముగింపబడిన తరువాత ఆత్మగా నేను పరమునకు పోవు జీవమార్గములోనికి వెళ్ళాలి, నిత్య జీవంలో అడుగు పెట్టాలి అని భూమి మీద ఉండగానే ఉపాయము కలిగిన వాడై జీవమార్గమును నడుచుకుంటాడు. దేనిని తప్పించుకోవాలని? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. ఉపాయం దేనికి కలిగి ఉండాలని మనం మొదట నేర్చుకున్నాం. ఉపద్రవాన్ని తప్పించుకోవటానికి ఉపాయం కలిగి ఉండాలి. ఏ ఉపద్రవాన్ని తప్పించుకోవటానికి? భూమి మీద ఉన్నటువంటి ఉపద్రవాలను తప్పించుకోవటానికా? భూమి మీద మనకు ఎదురయ్యే ఉపద్రవాలను తప్పించుకోవటానికి మనం భూమి మీద ఉపాయాన్ని కలిగి ఉండటానికి దేవుడు ఇంత సృష్టిని మన కొరకు తయారు చేసి మనలను ఈ సృష్టిలో ప్రవేశపెట్టాడా? కాదు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, అది ఒక మహాభయంకరమైనటువంటి లోకము, అది ఉపద్రవముతో కూడిన లోకము, అది ఆపదతో కూడిన లోకము, అది నష్టముతో కూడిన లోకము. దానిని తప్పించుకోవాలి, దాని బారిన పడకూడదు, దానికి చాలా దూరంగా ఉండాలి అని భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలంలో బ్రతుకుచున్నటువంటి ఒక నీతిమంతుడు, ఒక బుద్ధిమంతుడు, ఒక భక్తిపరుడు ఏం చేస్తాడు? పరమునకు పోవు జీవమార్గమున నడుచుకుంటాడు. నిజంగా ఉపాయం అంటే ఇదే కదా. ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఉపాయం కలిగిన వారు అని పిలువబడుతున్నారు. మనుష్యుల చేత వారు పిలువబడుతున్నారు. ఏ విషయంలో వారు ఉపాయం కలిగిన వారు? ధనం సంపాదించే విషయంలో. అంటే ధనం ఎంతవరకు? పాతాళమందు ఈ ధనం ఉపయోగపడుతుందా? దేశం మారితేనే మరో దేశంలో ధనాన్ని మార్పిడి చేసుకోవాలి. ఈ ధనం మరో దేశంలో ఉపయోగపడదు. తెలుసా మీకు? ఇండియన్ కరెన్సీ పాకిస్తాన్ వెళ్తే ఉపయోగపడదు, బంగ్లాదేశ్ వెళ్తే ఉపయోగపడదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళితే ఉపయోగపడదు, చైనా వెళితే ఉపయోగపడదు, ఆస్ట్రేలియా వెళ్తే ఉపయోగపడదు. ఏం చేయాలి మరి? అక్కడికి వెళ్ళేవారు ఏం చేయాలి? ఈ ధనాన్ని మార్పిడి చేసుకోవాలి. కరెన్సీ ఎక్స్చేంజ్. దానికి ఒక మార్పిడి రేటు ఉంటుంది. ఆ మార్పిడి రేటులో మనము దానిని మార్పిడి చేసుకోవాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మార్పిడి రేట్ అంటే మీరు ఇక్కడ ఒక 100 రూపాయలు ఇస్తే అక్కడ ఆ ధనమునకు సంపాదించిన
ద్రవ్యమును వారు మార్పిడి చేసి దానికి సరిపోయినటువంటి ధనాన్ని మీకు ఇస్తారు. అంతే తప్ప మీరు ₹100 ఇచ్చారు కదా అని వారు కూడా $100 కానీ $100 కానీ మీకు ఇవ్వరు. మార్పిడి రేట్ ఉంటుంది, ఎక్స్చేంజ్ రేట్, టుడే ఎక్స్చేంజ్ రేట్. మరలా అది రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. భూమి మీద ఒక దేశంలో సంపాదించినటువంటి ధనం మరో దేశానికి పని చేయదు. మరో దేశంలోనికి వెళితే పని చేయదు. ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఈ ధనాన్ని అక్కడి ధనంతో మార్పిడి చేసుకోవాలి. అక్కడ ధనమును సంపాదించుకోవాలి. అక్కడ ధనమును సంపాదించుకోవాలి. ఇండియాలో నీవు ధనవంతుడు కావచ్చు, అయితే ఈ ధనాన్ని నీవు మార్పిడి చేసుకుంటే తప్ప మరో దేశానికి నీవు అడుగు పెట్టలేవు. మరో దేశంలో నీవు నివసించలేవు. అక్కడి కరెన్సీ నీకు కావాలి. అక్కడి ధనం నీకు కావాలి. ఆలోచిస్తున్నారా? ఒక దేశం దాటితే ఈ ధనమునకు వాల్యూ లేదు, విలువ లేదు. ఈ కరెన్సీకి విలువ లేదు. ఎక్కడ ఈ రంగు నోటు ఉపయోగకరమైనది, ఎక్కడ ఈ రంగు నోటు విలువ కలిగినది, ఏదైనా ఒక షాపులో మీరు ఇస్తే దానికి మీరు తగిన వస్తువులను తీసుకోవచ్చు. కానీ అవే వస్తువులను మీరు వేరే దేశంలో ఈ ధనంతో కొనుక్కోవాలనుకుంటే చెల్లదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట మీరు చేయవలసినటువంటి పని అదే. ఎయిర్పోర్ట్లోనే మీరు చేయవలసినటువంటి పని అదే. ఏంటా పని? మీరు ఇక్కడ నుండి తీసుకువెళ్ళినటువంటి ధనాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి ధనాన్ని మీరు ఆ ఎక్స్చేంజ్లో అడగాలి. అప్పుడు మీరిచ్చినటువంటి ఈ కరెన్సీని వారు తీసుకుని, ఎక్స్చేంజ్లో వారు తీసుకుని ఆ దేశపు కరెన్సీని మీకు ఇస్తారు. అలాగే మిగిలిన దేశాల వారు భారతదేశం వచ్చినప్పుడు కూడా ఆ దేశం యొక్క కరెన్సీ ఈ దేశంలో చెల్లదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలకు ఎంతో విలువ కలిగినటువంటి అమెరికన్ డాలర్స్ లేక ప్రపంచంలోనే ఎక్కువ మారకద్రవ్యపు విలువ కలిగినటువంటి ద్రవ్యమును మీరు ఏ దేశానిదైనా సరే తీసుకువెళ్ళి ఇచ్చినప్పుడు వారు మీకు వస్తువులను ఇస్తారా? ఎవరు? కేవలం ఇండియన్ కరెన్సీ, భారతదేశపు ధనం. భారతదేశంలో భారతదేశపు ధనం మాత్రమే చెల్లుతుంది కనుక మిగిలిన దేశాల వారు ఈ దేశం వస్తే వారి యొక్క దేశపు కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకుని ఇండియన్ కరెన్సీని వారు చేతుల్లో పట్టుకోవాలి. అప్పుడు వారు ఇండియాలో ఏదైనా కొనుక్కోగలరు, ఇండియాలో జీవించగలరు. ప్రియులారా, ఒక దేశం దాటి మరో దేశం వెళితేనే ఈ కరెన్సీ ఉపయోగపడనప్పుడు, దీనిని ఎక్స్చేంజ్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు, ఒక లోకం విడిచి మరో లోకానికి వెళితే ఆ లోకానికి సంబంధించిన ధనాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ లోకానికి సంబంధించిన ధనాన్ని మనం సంపాదించుకోవాలి. ఎప్పుడు సంపాదించుకోవాలి? ఈ లోకంలో ఉండగానే సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఉండగానే సంపాదించుకోవాలి. ఇక్కడ కూడా మరో దేశంలోనికి అడుగు పెట్టిన తర్వాత ఎక్కడ పడితే అక్కడికి మీరు వెళ్ళి ఎక్స్చేంజ్ అంటే కుదరదు. ముందుగా మీరు ఆ దేశపు కరెన్సీని ఒకచోట ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఆ డబ్బును మీరు పట్టుకొని అప్పుడు ఆ దేశపు భూభాగంలో మీరు అడుగు పెట్టాలి. ఇది ఎంత నిజమో, ఇది మన చుట్టూ జరుగుతున్నటువంటి వాస్తవం కదా. ఇది ఎంత నిజమో, ఉన్నత లోకమైన పరలోకానికి మనం వెళ్ళాలంటే, అక్కడ మనం ఆహ్వానింపబడాలంటే, దేవుడు నిత్య రాజ్యమును మనకు కట్టబెట్టాలంటే పరలోకపు ధనమును కూడా మనం కలిగి ఉండాలి. ఈ భూమి మీద ఏ దేశంలో మనం ఉన్నా సరే, భారతదేశం కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, చైనా కావచ్చు, ఇంకే దేశమైనా కావచ్చు, ఏ దేశంలో మనం ఉన్నా, ఏ దేశంలో ఏ మనిషి ఉన్నా, ఆ మనిషి ఈ భూమి మీద ఉన్న జీవిత కాలంలో పరలోకపు ధనమును సంపాదించుకోవటానికి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నీవు సంపాదించిన ధనమునిచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటావా? ఇక్కడ నీ కాలాన్నిచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటావా? ఇక్కడ నీ పనినిచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటావా? ఇక్కడ నీవు ఏదైనా విలువైనది, నీ దృష్టిలో విలువైనది ఏదైనా ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకుని, మార్పిడి చేసుకుని పరలోకపు ధనమును సంపాదించుకుంటావా? ఆలోచన చేసి అలా సంపాదించుకో. అలా సంపాదించుకుంటేనే దేవుడు నీకు అక్కడ గొప్ప లాభమునిస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. పరలోకం వెళ్లకుండా పరలోకంలో ధనాన్ని ఎలా కూర్చుకుంటాం? భూమి మీద ఉండగానే మనం పరలోకపు ధనాన్ని ఇక్కడ ఉండగానే కూర్చుకోవాలి. ఇక్కడ ఉండగానే కూర్చుకోవాలి. ఎలా కూర్చుకోవాలి? ఎక్స్చేంజ్, మార్పిడి. ఇక్కడ నీవు సంపాదించిన ధనమును దేవుని కొరకు నీవు ఖర్చు చేసి
దేవుడు ఏ విషయాలలో అయితే ఆనందిస్తాడో, సంతోషిస్తాడో, దేవుడు ఏ విషయములనైతే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడో వాటన్నింటినీ నీ ద్వారా నెరవేర్చుచు నీ ధనమును ఆ కార్యక్రమాలలో ఖర్చు చేయుచు పరలోకమందు ధనమును నీవు సంపాదించుకోవాలి. ఇదే ఒక బుద్ధిమంతుడు కలిగి ఉండవలసినటువంటి ఉపాయం. ఈ ఉపాయమును దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాయించాడు చూసారా? ఒక బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకుంటాడు. ఎందుకు అలా నడుచుకుంటున్నాడు? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. తప్పించుకోవాలనే ఆలోచన ఎప్పుడు పుడుతుంది? ఉపాయం ఉన్నప్పుడు పుడుతుంది. అసలు ఉపాయం అంటేనే ఏంటి? ఒక ఉపద్రవాన్ని తప్పించుకోవటం, లాభాన్ని పొందటానికి ఆలోచన చేయటం. నిజంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఎటువంటి ఉపాయమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, క్రిందనున్న పాతాళం అనే ఆ ఉపద్రవమును, ఆ అపాయమును తప్పించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా తప్పించుకోవటానికి ఎందరైతే ఉపాయము కలిగి భూమి మీద దేవుని మార్గములు నడుచుకుంటారో వారందరూ ధన్యజీవులని దేవుడు తెలియజేస్తున్నాడు. అటువంటి వారందరూ కూడా ఉపద్రవమును తప్పించుకున్న వారు అవుతారు. అటువంటి వారందరికీ కూడా పరలోకంలో దేవుడు నిత్య స్వాస్యమునిస్తాడు, ఆస్తికర్తలుగా వారిని చేస్తాడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఇటువంటి ఉపాయమును మనం కలిగి ఉన్నామా లేదా? ప్రపంచంలో చాలామంది మనుషులకు ఇట్టి జ్ఞానం లేదు. అసలు ఈ ఉపాయములోనికి వచ్చారా లేదా అన్న తర్వాత విషయం. అసలు ఈ ఉపాయమును గురించి ఎవరు తెలియజేశారు, ఎవరు వింటారు చెప్పండి? ఎవ్వరు కూడా ఈ గొప్పదైన ఉపాయంలోనికి రాలేకపోయారు, అపాయంలోనే ఉండిపోయారు. భూమి మీద ఒక చిన్న కాలానికి వారు పరిమితమైపోయి ఒక చిన్న లాభాన్ని మాత్రమే వారు చూసుకుంటూ, ఒక చిన్న ఉపద్రవాన్ని వారు తప్పించుకోవాలని ఆశపడుతూ, ఒక చిన్న ఉపాయాన్ని, పనికిరాని ఉపాయాన్ని మాత్రమే వారు కలిగి ఉంటున్నారు. అలాంటి ఉపాయములు దేవుని వలన రద్దు చేయబడతాయి, కొట్టివేయబడతాయి. ఏమంటే భూమి మీద చాలామంది చాలా ఉపాయాలను కలిగి ఉన్నారండి. ఒక్కొక్క మనిషిని చూస్తున్నప్పుడు ఎంత ఉపాయం కలిగిన వాడు, ఎంత తెలివి కలిగిన వాడు, నిజంగా వాడికి ఉన్నంత తెలివి నాకుంటే ఈరోజు నేను ఎంతో సంపాదించి ఉందును అని చాలామంది అప్పుడప్పుడు కొందరిని చూచి మోసపోతూ ఉంటారు. వారి ఆలోచనలలో వారిని చూచి, అటువంటి వారిని చూచి మోసపోతూ ఉంటారు. ప్రియులారా, అట్టిదంతా మోసం. వారిని చూచి మీరు ప్రేరణ నొందకండి. వాడు అంత గొప్పగా ఎదిగిపోయాడు, ఇదిగో వీడు ఇంత గొప్పగా ఎదిగిపోయాడు అని మీరు పొరపాటు పడకండి. నిజంగా ఉపాయం అంటే ఈరోజు ప్రపంచంలో ఎవరికి తెలియదండి. ఒక చక్కని మాట ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఈ జీవితకాలం మట్టుకే మనుషులందరూ ఆలోచన కలిగి ఉంటారని, ఉపాయములు కలిగి ఉంటారని మనకు అర్థమవుతుంది కదా. క్రీస్తును నమ్ముకున్నటువంటి మీరు కూడా ఈ లోకంలోనే ఈ జీవితకాలం మట్టుకే ఆలోచన చేస్తే మిగిలిన వారందరికంటే దౌర్భాగ్యులు. ఎందుకు? మీరు క్రీస్తును నమ్ముకుని కూడా, క్రీస్తును అంగీకరించి, క్రీస్తును విశ్వసించి కూడా ఈ లోకములోనే ఈ జీవిత కాలము మట్టుకే ఆలోచన చేశారు గనక వారికంటే మీరు దౌర్భాగ్యులై ఉన్నారు. వారు దౌర్భాగ్యులే, కానీ వారికంటే మీరు దౌర్భాగ్యులై ఉన్నారు అని ఈ వాక్యం సెలవిస్తుంది. కనుక ఏ మనిషి అయినా ఉపాయమును కలిగి ఉన్నాడు అని చెప్పాలంటే ఎట్టి సందర్భంలో ఉపాయం కలిగి ఉన్నాడని చెప్పాలి? క్రిందనున్న పాతాళమును తప్పించుకోగలిగితే, పరమునున్న దేవుడు అనుగ్రహించే స్వాస్యమును పొందగలిగితే అప్పుడు ఆ వ్యక్తి ఉపాయము కలిగిన వాడు అని చెప్పగలం. అటువంటి వ్యక్తులు మాత్రమే ఉపాయం కలిగిన వారు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఎందరూ ఉపాయం కలిగిన వారుగా ఉన్నారు? ముఖేష్ అంబానీ అంటారా? ఉపాయం లేనివాడే. దేవుని గ్రంథాన్ని అడిగితే ఉపాయం లేనివాడే. అనిల్ అంబానీ అంటారా? ఉపాయం లేనివాడే. ప్రపంచంలో ఇంకా ఎవరైనా కుబేరులు అంటారు? ఉపాయం లేనివారే. ప్రపంచంలో ఇంకా ఎవరైనా లోక సంబంధమైన వాటి కొరకు తమ జీవిత కాలాన్నంతా అర్పణ చేసి ఈ జీవితకాలం మట్టుకే ఆలోచన చేస్తున్నారా? వారంతా కూడా ఉపాయం లేనివారే. మరి ఎవరు ఉపాయం కలిగిన వారు? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవమార్గమున నడుచుకుని వారు మాత్రమే ఉపాయము కలిగిన వారు.
వారు మాత్రం ఉపాయం కలిగిన వారు. ఈ భూమి మీద ఉండగానే మనం ఉపాయం కలిగి ఉండాలి. భూమి మీద ఉండగానే ఉపాయం కలిగి ఉండాలి. ఉపద్రవం రాక మునుపు ఉపాయమును కలిగి ఉండాలి. లాభం పొందాలంటే ఉపాయమును కలిగి ఉండాలి. బాగా మీరు దీనిని ఆలోచన చేయాలి. ఇంకా ఎంతో సమయం ఉందనుకుని, లేక మరేదో ఒక సందర్భంలో ఉపాయాన్ని తెచ్చుకుందామని మీరు అనుకోవటానికి వీలు లేకుండా దేవుని గ్రంథం ఒక చక్కని మాట తెలియజేస్తుంది. ఉన్నపాటునే దేవుడు మీకు అనుగ్రహించిన ఈ సమయంలోనే మీరు ఉపాయమును కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకని ఒకవేళ ఉపద్రవం మీ మీదకు వస్తే ఉపాయాన్ని మీరు పొందటానికి వీలుండదు. ఉపాయం కలిగి ఉండటానికి వీలుండదు. ఇప్పుడు చూడండి, దేవుని గ్రంథంలో రాయబడిన ఒక చక్కని మాట. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను శక్తి లోపం లేకుండా చేసేయి. ఎందుకంటే నీవు పోవు పాతాళమునందు ఉపాయం లేదు, పని లేదు, జ్ఞానము లేదు, తెలివి లేదు. చూసారా? అక్కడికి వెళ్ళిన తర్వాత నిశ్చేష్టులుగా మారిపోతారు. నిజంగా భూమి మీద ఉన్నప్పుడు మేము లోకం కొరకే ఆలోచన చేస్తాం. జీవితకాలం మట్టుకే మేము ఆలోచన చేస్తాం, ఉపాయాన్ని కలిగి ఉన్నాం. నిజంగా మా తెలివిని ఉపయోగిస్తే దేవుని కొరకు బ్రతకడం ఎంత అని చాలామంది అనుకుంటారు. పాతాళానికి పోయిన తర్వాత అనుకుంటారు. నిజంగా భూమి మీద ఉన్నప్పుడు ఎంతో తెలివి కలిగిన వారం కదా. ఆ తెలివిలో కాస్త తెలివి దేవుని కొరకు మేము ఉపయోగించి ఉంటే ఈ భయంకరమైనటువంటి నరకాగ్నిని మేము తప్పించుకుందుమే అనుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ ఉపయోగం లేదు, కేవలం అనుకుంటారంతే. నిజంగా మీరు ఆలోచన చేయండి, భూమి మీద ఎంతో తెలివి కలిగిన వారు ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా, మన తరంలో కూడా ఎందరో ఉపాయం కలిగిన వారు ఉన్నారు. కానీ ఆ ఉపాయాన్ని దేని కొరకు ఎంతవరకు వారు వినియోగిస్తున్నారో మీరు ఆలోచన చేయండి. మనకంటే జ్ఞానులు లోకపరంగా ఈ లోకంలో లేరా? మనకంటే బలవంతులు లోకపరంగా ఈ లోకంలో లేరా? తెలివి కలిగిన వారు, ఉపాయం కలిగిన వారు, ఎంతో షార్ప్గా ఆలోచించగలిగిన వారు. ఏమంటే క్షణాలలో కూడా సమాధానాలను ప్రతి ప్రశ్నకు లోక సంబంధముగా చెప్పగలిగినటువంటి వారు ఈరోజు సమాజంలో ఎందరో మన తరంలో జీవిస్తున్నారు. కానీ ఒక్కటే లోపం, వారిలో ఉన్నది ఒక్కటే లోపం. ఏంటా లోపం? వారి ఆలోచన అంతా భూ జీవితకాలం మట్టుకు పరిమితం అయిపోయింది. చాలాసార్లు నేను చాలామంది వ్యక్తులను చూస్తున్నప్పుడు ఎంత తెలివి కలిగిన వాడు నిజంగా తన తెలివిలో కాస్త దేవుని వాక్యం మీద పెట్టుంటే, తన పరిశోధనలో కాస్త దేవుని కొరకు అతడు పెట్టగలిగితే నిజంగా అతడు ఎంత గొప్పవాడైపోను. తన ఉపాయమును ఉపయోగించి రాబో ఉపద్రమును తప్పించుకొని గొప్ప లాభం పొందును. చాలా గొప్ప లాభం పొందును. ఏమండి, భూమి మీద ఎందరో గొప్ప వారిని మనం చూస్తున్నప్పుడు వారి యొక్క ఐశ్వర్యం మనం ఎంచలేం. అంత గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి ఉంటున్నారు. రోజుకు కోట్ల రూపాయలు సంపాదించేటువంటి మనుషులు కూడా ఈరోజు భూమి మీద ఉన్నారు. కానీ ఉపయోగం ఏముంది చెప్పండి? వారు ఆ తెలివిని కాస్త దేవుని కొరకు పెట్టగలుగుతున్నారా? కాస్త దేవుని కొరకు ఆలోచించే తీరిక వారికి ఉందా? ఇలాంటి వారందరూ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా ఏమనుకుంటారు చెప్పండి? భూజీవిత కాలంలో ఒక చిన్న లోపం కలిగిన వాడుగా నేను ఈరోజు పాతాళమందు వేదన అనుభవిస్తున్నాను అనుకుంటాడు. భూమి మీద ఉండగా నేను ఒక్కసారి దేవుని వైపు తిరుగుంటే అప్పటికి నాకున్న తెలివి చేత దేవుని కొరకు ఎంతో విశేషముగా నేను బ్రతికి ఉందును అని అనుకుంటాడు కదండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని అనుకున్నా ఉపయోగం ఏముంది చెప్పండి? ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? నీవు పోవు పాతాళమునందు పని లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. కనుక భూమి మీద ఉండగా పని పెట్టుకో, భూమి మీద ఉండగా ఉపాయము కలిగి ఉండు, భూమి మీద ఉండగా తెలివిని కలిగి ఉండు, భూమి మీద ఉండగా జ్ఞానమును కలిగి ఉండు. ఎవరి విషయంలో? దేని నిమిత్తం? దేవుని విషయంలో, దేవుని నిమిత్తం. ప్రియమైన
నా సహోదరి సహోదరులారా, మీ జీవిత కాలమందు మీరు దేని కొరకు ఉన్నతంగా ఆలోచిస్తున్నారో ఒక్కసారి మీరు పరీక్ష చేసుకోండి. నిజంగా ఉపాయం కలిగిన వారుగా ఉన్నారా? చాలా మంచిది, దానిని కొనసాగించండి. ఇప్పటి వరకు ఈ ఉపాయమును గూర్చి మీకు తెలియలేదా? అయితే వెంటనే చక్కని నిర్ణయం తీసుకొని ఉపాయమును కలిగి క్రిందనున్న పాతాళమును తప్పించుకొని పరమునకు పోయే జీవమార్గమున ఇప్పుడే నడుచుకోండి. అక్కడ దేవుడు అనుగ్రహించే ఆ స్వాస్థ్యమును పొందటానికి చక్కని ఆలోచనను కలిగి ఉండండి. ఈ భూమి మీద మీరు ఎన్నో 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 సంపాదించుకున్నా, ఈ లోకము మట్టుకే మీరు సంపాదించుకున్న ప్రతీది కూడా ఇక్కడే విడిచిపెట్టబడుతుంది. ఇది మరో లోకానికి సంబంధించినది కాదు. దేవుడు ఈ జీవితకాలం మట్టుకే ఆలోచిస్తూ ఇక్కడ మాత్రమే ఉపాయం కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన ద్వేషిస్తున్నాడు. ఆయన వారిని కొట్టేస్తున్నాడు. ఆయన వారి యొక్క ఉపాయములన్నిటినీ రద్దు చేసేస్తున్నాడు. ఆయన వారి ఉపాయములన్నిటిని రద్దు చేసేస్తున్నాడు. ఓ చక్కని మాట ఇప్పుడు మీకు చూపిస్తాను, దైవ గ్రంథంలో చూడండి. ఆయన అట్టివారందరినీ ద్వేషిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 12-13 వచనాలను చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాలు. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. ఏమైపోయిందో చూసారా? లోకమందు ఈ జీవితకాలం మట్టుకే ఆలోచించి ఎంత గొప్ప ఉపాయమును కలిగి ఉన్నా సరే దేవుడు వారి ఉపాయములను ఏం చేస్తున్నాడు? భంగపరుచును. మనం అనుకుంటున్నాం ఈరోజు లోకంలో ఎంతో ఉన్నతుడు, ఈరోజు లోకంలో ఎంతో గొప్పవాడు, వాడి తెలివికి అసలు హద్దు లేదు, అదే తెలివి నాకుంటే ఈరోజు నేను ఎంతో సుఖింతును అని చాలామంది అనుకుంటున్నారేమో. దేవుడు అలాంటి తెలివి కలిగిన వారిని ఏమాత్రం ఆయన ఇష్టపడడు, స్వీకరించడు. పైగా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన వారి ఉపాయములను భంగము చేస్తున్నాడు. అంటే అన్ని సందర్భాలలో వారు గెలుస్తారనుకుంటున్నారా? అన్ని సందర్భాలలో ఒకవేళ గెలిచినా చివరకు వారు ప్రాణమును పోగొట్టుకొని పాతాళానికి జారిపోతున్నారు. అంటే నష్టంలో పడిపోతున్నారు, ఉపద్రవంలో పడిపోతున్నారు. అందుకే వ్రాయబడిన ఈ మాటలను మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ లోకంలో లౌకికమైన ఆలోచనలతో, లౌకికమైన ఉపాయములతో బ్రతుకు కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నటువంటి ఎందరో మనుషులకు దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక చూడండి. మీ ఉపాయములను నేను భంగపరచుదును, మీ కృత్రిమములలోనే మిమ్మను పట్టుకుంటానంటున్నాడు దేవుడు. మీ కృత్రిమములలో మిమ్మల్ని పట్టుకుంటానంటే ఎన్నెన్నో ఆలోచనలతో, ఎన్నెన్నో ఉపాయములతో, గొప్ప గొప్ప ఉపాయములతో ఈరోజు లోకంలో మీరు దేనినో సంపాదించడానికి బ్రతుకుతున్నారు. కానీ క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలనే ఆలోచన మీకు లేదు. పరలోకములో నేను ఇవ్వబోయే స్వాస్థ్యమును పొందాలనే ఆలోచన మీకు అస్సలు లేదు. కనుక మీ కృత్రిమములలో నేను మిమ్మల్ని పట్టుకుంటాను. మీ ఉపాయములన్నీ భంగమైపోతాయి, మీరు నష్టంలో పడిపోతారు, మీ ఆలోచనలన్నీ కూడా తలక్రిందులైపోతాయి అంటున్నాడు చూడండి దేవుడు. అంటే ఏదో 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 చేద్దాం అనుకొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉపాయాన్ని కలిగి ఉంటే దేవుడు వారి ఆలోచనను ఏం చేస్తున్నాడు? తలక్రిందు చేస్తున్నాడు. ప్రస్తుత కాలంలో కూడా మీరు దేవుడు చెప్పిన ఈ మాటకు నెరవేర్పును చూడొచ్చు. ప్రస్తుత కాలంలో కూడా 2020వ సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఎందరో 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 సంవత్సరం ప్రారంభమైపోయిందని, ఈ సంవత్సరంలో నేను క్రొత్త క్రొత్త నిర్ణయాలు తీసుకొని, ఈ సంవత్సరంలో నేను క్రొత్త క్రొత్త ఉపాయాలతో ఏమండి ఎదిగిపోవాలని, ఆలోచన చేయాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ధనాన్ని సంపాదించాలని ముందుగా ఎన్నెన్నో ప్రణాళికలు రచించుకున్నారు. కానీ ఆ ప్రణాళికలు అన్నీ ఏమైపోయాయి చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ఏమంటున్నారో తెలుసా? 2020వ సంవత్సరం మా జీవితంలో ఒక భయంకరమైనటువంటి చెడ్డ సంవత్సరం అంటున్నారు. ఇలాంటి దినములు మేము గతంలో ఎన్నడూ చూడలేదు అంటున్నారు. అంటే దేవుడు ఏం చేశాడన్నమాట? తలక్రిందులు చేసేసాడు. నీ ఆలోచన ఒకటి, దేవుని ఆలోచన మరొకటి. దేవుని ఆలోచన తెలుసుకొని నీవు నీ ఆలోచనను నెరవేర్చుకోవటానికి ఎన్నెన్నో ఆలోచనలు చేసుకున్నావు, ఎన్నెన్నో ప్రణాళికలు రచించుకున్నావు. దేవుడు నీ ఆలోచనలన్నిటిని జస్ట్ తారుమారు చేసేసాడు. కనుక ఉపాయము కలిగి ఉన్నాను అంటే
దేని విషయంలో ఉపాయం కలిగి ఉండాలి? క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలనే విషయంలో ఉపాయం కలిగి ఉండాలి. పరలోకమందు దేవుని యొక్క ఆశీర్వాదమును పొందాలనే ఉపాయమును కలిగి ఉండాలి. దీనిని మించినది దుష్టుని నుండి పుట్టునది. దీనికి మించింది ఏదైనా సరే, దీనికి కానిది ఏదైనా సరే, అది దుష్టుని నుండి పుడుతుంది. కనుక అట్టి ఆలోచనలోనికి మీరు వెళ్ళకండి. వెళ్ళినా దేవుడు మీ ఆలోచనను ఏం చేస్తాడు? తలక్రింది చేసేస్తాడు. మీరు ఎంత ఉపాయము కలిగిన వారైనా మీ ఉపాయం భంగమైపోతుంది. దావీదు తన్ను తరుముతున్న, తనకు శత్రువులుగా ఉన్న మనుషులను నిమిత్తం దేవునికి ప్రార్థన చేస్తూ వారి యొక్క ఆపదలో నుండి తన్ను తప్పించాలని దేవుడు వేడుకుంటూ పలుకుతున్నటువంటి చక్కని కీర్తన ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. దుష్ట క్రియలను తెలుసుకొనుటకు వారు ప్రయత్నిస్తారు. ఉపాయమును వెదకి పట్టుకుంటారు. దుష్టపు క్రియలు చేయటానికి, చెడ్డ క్రియలు చేయటానికి, ఒకరిని ఒకరు మోసగించుకోవటానికి, పరలోకమందున్న తండ్రి అభీష్టమును నెరవేర్చకుండా తమ దారిని తాము పోవటానికి వెదకి ఉపాయమును వారు పట్టుకుంటారు. వెదకి అంటే నిరంతర ఆలోచనలు, రాత్రి పగలు నిద్రాహారాలు మారి వారు ఉపాయమును వెతుకుతూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక్క బాణం వారి మీద కొడతాడు. తన అంబుల పొదులో నుండి ఒక్క బాణం తీసి వారిని కొడతాడు. అప్పుడు వారు కూలిపోతారు, ఆకస్మికముగా కూలిపోతారు. అంటే భూమి మీద ఒక మనిషి దేవుని సహాయం లేకుండా, దేవుని ఆలోచనలో లేకుండా ఎంత ఉపాయం కలిగిన వాడైనా సరే చివరకు అతడు ఆకస్మికముగా మరణిస్తాడు, భంగపడతాడు. వాడి ఉపాయం తలక్రిందులైపోతుంది, వాడు నష్టంలో మునిగిపోతాడు అని మనకి ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. ప్రియులారా, అందుకే ఎప్పుడు కూడా ఏదో స్వంత ఆలోచన, స్వంత ఉపాయం నేను కలిగి లోకంలో దేనినో సంపాదించాలనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండొద్దు. దేవుని యొక్క అభీష్టాన్ని నెరవేర్చాలి, దేవుని ఆలోచనను నేను నా జీవితకాలంలో పాటించాలి. ఈ విషయంలో మీరు చాలా గొప్పగా తీర్మానించుకోవాలి. స్థిరమైన హృదయంతో మీరు ఉండాలి. దేవుని యొక్క ఆలోచన కాకుండా ఇక ఏదో ఆలోచన మీరు నెరవేర్చి చివరకు ఏం సాధిస్తారు చెప్పండి? దేవుని కొరకు బ్రతికితేనే అది బ్రతుకు. దేవుని కొరకు ఉన్నతమైన ఆలోచనలతో ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు దేవుడు దానిని ఉపాయం అంటున్నాడు. ఆ ఉపాయమును కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారికి ఉపద్రవం తప్పింపబడుతుంది అంటున్నాడు. పరలోకంలో గొప్పదైనటువంటి లాభం కలుగుతుంది అంటున్నాడు. అయితే భూమి మీద దేవుని కొరకు కాకుండా లోకానుసారమైనటువంటి జీవితమును కలిగి ఏవేవో ఉపాయములను, కపటమైన ఆలోచనలను కలిగి ఒకవేళ మనిషి బ్రతికితే తాత్కాలికంగా అప్పటికప్పుడు తనకు కొద్దిగా లోకపరమైనటువంటి లాభం కలగవచ్చునేమో, కానీ చివరకు ఒకానొక దినమున ఆకస్మికముగా ఆ మనిషి మరణిస్తాడు, మరణంలో పడిపోతాడు, క్రిందనున్న పాతాళమునకు వెళ్ళిపోతాడు, జారిపోతాడు. ప్రవక్త అయిన దానియేలు గ్రంథంలో వ్రాయబడిన మరొక చక్కని సందర్భంలో చక్కని మాటను మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఒక రాజు తన ఉపాయమును నెరవేర్చుకొనవలెనని ఆలోచించినటువంటి రాజు చివరకు తన గర్వము చేత ఎలాగూ నశించిపోయాడో, రాజులకు రాజైన దేవుని కుమారుని చేత యుద్ధం చేసి ఎలా చివరకు సంహరింపబడ్డాడో ఆ మాటలలో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ మాటను కూడా మనం చూద్దాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. మరియు అతడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాధిరాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. ఒక రాజు ఉపాయము కలిగిన వాడై తనకు లాభం సంపాదించుకున్నాడు, క్షేమముగానున్న కాలమున అనేకులను సంహరించాడు. అంటే
కొద్ది కాలము మట్టుకు అతనికి జయం ప్రాప్తించింది. ఈ భూజీవిత కాలంలో అతడు లాభం తెచ్చుకున్నాడు, ఉపాయము కలిగిన వాడే లాభం తెచ్చుకున్నాడు. కానీ కడపట చివరికి ఏమైంది? రిజల్ట్ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? రాజాదిరాజుతో యుద్ధం చేశాడు, కానీ గెలవలేకపోయాడు, నాశనం అయిపోయాడు, ఓడిపోయాడు, నాశనం అయిపోయాడు. ప్రియులారా, మన జీవితాలు కూడా ఈ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? కోరుకోవద్దు. మన జీవితాలు కడపట ఉన్నతమైన బహుమానమును పొందేవిగా ఉండాలని మీరు కోరుకోవాలి. తాత్కాలికముగా ఏదో చిన్న బహుమానమును సంపాదించటానికి దేవునికి కాకుండా మీరు బ్రతుకును కొనసాగించుకుంటూ ఏదో కుటిలమైన ఉపాయమును కలిగి లోకమందు బ్రతుకుతున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మీకు అనుగ్రహించిన జ్ఞానమును మీరు పొందాలి. దేవుడు వ్రాయించిన గ్రంథంలో ఆ జ్ఞానం స్పష్టంగా పుష్కలంగా దేవుడు పొందుపరిచాడు. కనుక దేవుని మాటలను చదువుతూ అందులో మీ ఎడల దేవునికున్న సంకల్పమును ఎరిగి దేవుని కొరకు బ్రతుకుతూ చక్కని ఉపాయం కలిగిన వారుగా జీవించాలి. అవును, లోకంలో చాలామంది దేవునికి కాకుండా పోతూ చెడ్డవైన ఉపాయములను కలిగి ఉంటూ తాత్కాలికమైన లాభములను సంపాదించుకుంటున్నారు. కానీ కడపట వారి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. రాజాదిరాజుతో యుద్ధం చేసిన రాజు గెలవలేకపోయాడు, చివరకు మరణం పొందాడు, ఓడిపోయాడు. చివరికి ఫలితం ముఖ్యమా లేక తాత్కాలికమైన సంతోషం ముఖ్యమా? మీరు ఆలోచించండి. కనుక దేని నిమిత్తం మనం ఉపయోగం కలిగి ఉండాలి? క్రిందనున్న పాతాలను తప్పించుకోవటానికి, పరమనున్న జీవమును నిత్య జీవమును సంపాదించుకోవటానికి మనం ఉపాయాన్ని కలిగి ఉండాలి. లేని పక్షంలో మనం భూమి మీద దేవునికి కాకుండా ఎన్ని ఉపాయములను కలిగి ఉన్నా కానీ అవన్నీ దైవాధీనం వలన ఏం చేయబడతాయి? కొట్టివేయబడతాయి. వాటి వలన ప్రయోజనం ఏమాత్రం ఉండదు. మార్కు సువార్త 8వ అధ్యాయము 35-36 వచనాలను చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 35-36 వచనములు. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము సువార్త నిమిత్తమును దాని ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? ఉపాయము కలిగిన వాడవై నీ ప్రాణమును ఈ భూమి మీద మాత్రమే రక్షించుకోవాలనే ఆలోచన నీవు కలిగి ఉన్నావా? దానిని కడపట నీవు పోగొట్టుకుంటావు, చివరకు దానిని నీవు చేజార్చుకుంటావు. అయితే యేసు నిమిత్తం, యేసు అనుగ్రహించిన సువార్త నిమిత్తం నీ ప్రాణమును పోగొట్టుకొనగోరావా? నీవు దానిని సంపాదించుకుంటావు. అది ఉపాయం అంటే. ఇక్కడ 2 సందర్భాలలో 2 ఉపాయాలు కనిపిస్తున్నాయి. మొదటి ఉపాయం ఏంటి? తన ప్రాణమును తాను రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. ఉపాయం నెంబర్ 1. మొదటి ఉపాయం, ఈ భూమి మీద ఉండగా లోక సంబంధమైన జీవితాన్ని చూచి నా ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఉపాయం కలిగి నా ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఎంతవరకు? ఎక్కడి వరకు? 60, 70, 80 ఏళ్ళ జీవితంలో ఈ భూమి మీద ఉండగానే ఈ జీవితకాలం మట్టుకే నా ప్రాణమును నేను రక్షించుకోవాలి. ఇందులోనూ ఉపాయం ఉంది, కానీ ఈ ఉపాయం దేవునికి ఆమోదయోగ్యం కాదు. దేవుడు కొట్టివేసే, దేవుడు రద్దు చేసే ఉపాయం అది. ఒకడు తన ప్రాణమును రక్షించుకోవాలనుకుంటే, కాపాడుకోవాలనుకుంటే, దక్కించుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటున్నాడు. అయితే యేసు నిమిత్తం, యేసు సువార్త నిమిత్తం ఎవరైతే తమ ప్రాణములను పోగొట్టుకోవటానికి కూడా ఈ భూమి మీద చక్కని ఉపాయం, ఉపాయం నెంబర్ 2, దేవుడు అనుగ్రహించిన ఉపాయం, దేవుడు కోరుకున్న ఉపాయం ఆలోచన చేస్తారో, అటువంటి ఉపాయమును కలిగి ఉంటారో అట్టివారు తమ ప్రాణములను దక్కించుకుంటారు. అప్పుడు చెబుతున్నాడు ఆయన, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఉపాయం కలిగి ఉన్నాను, ఉపాయం కలిగి ఉన్నాను, ఉపాయం కలిగి ఉన్నాను అంటూ భూమి మీద తండ్రులు తాతలు ఇచ్చినటువంటి ఆస్తులను ఇంకా వృద్ధి చేస్తూ, నేను ఉపాయం వలన ఈ ఆస్తులను వృద్ధి చేస్తున్నాను, ఈరోజు నేను కుబేరుల జాబితాలో ఉన్నాను, ఈరోజు నేను ధనవంతుల పట్టీలో ఉన్నాను అని చెప్పుకుంటూ సర్వలోకమును సంపాదించుకున్నా అన్నాడు ఆయన. ఏదో 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు సంపాదించుకుంటే కాదు. అసలు నువ్వు సర్వలోకాన్ని సంపాదించుకుని దేవుని దగ్గరకు రా. సర్వలోకాన్ని సంపాదించుకున్న నీ ప్రాణమును పోగొట్టుకుంటే, అనగా క్రిందనున్న పాతాళమునకు నీవు జారిపోతే ఏమి ప్రయోజనం చెప్పు? ఏం ప్రయోజనం చెప్పు? భూమి మీద ఉండగా కొద్ది కాలం మట్టుకు నిన్ను అందరూ పొగుడుతారు, నిన్ను అందరూ ఘనపరుస్తారు. ఫోర్బ్స్ జాబితాలోనికి వెళ్ళిపోయాను అంటారు. భూమి మీద ఉండగా మాత్రమే, అది భూమి మీద వరకు మాత్రమే.
నీ ఆత్మ ఈ దేహమును విడిచిపెట్టి, ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతుంది చూసావా? అప్పటికేం ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? మహోన్నతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నోట నుండి పలుకుబడిన అద్భుతమైనటువంటి మాట ఇది. నీవు నిజంగా ఉపాయం కలిగిన వాడవైతే, నీ ప్రాణము నీవు రక్షించుకోవాలి అనుకుంటే, యేసు నిమిత్తం, సువార్త నిమిత్తం ఆ ప్రాణమును ఖర్చు చెయ్యి. ప్రాణమునకు తెగించి మరి నీవు దేవుని సేవలో అడుగుపెట్టాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అనేక మంది ఆత్మలను దేవుని కొరకు రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనేక మంది మనుషులను దేవుని మార్గంలోనికి తీసుకుని రావటానికి నీ జీవితకాలమంతా నీవు అర్పణ చేయాలి, నీ ప్రాణమును నీవు ఖర్చు చేయాలి. అలా చేసిన పక్షంలో నీ ఉపాయం కలిగిన వాడవు. అందువలన నీ ఉపద్రవమును తప్పించుకున్నట్టే. అటువంటి ఉపాయమును నీవు కలిగి ఉంటే, అనగా యేసు నిమిత్తం, సువార్త నిమిత్తం నీ ప్రాణమును ఖర్చు చేయగలిగిన ఉపాయమును నీవు కలిగి ఉంటే, క్రిందనున్న పాతాళమును నీవు తప్పించుకున్నట్టే కదా. అలాగే పరమందున్న జీవ ఫలం కూడా, అనగా లాభం కూడా నీకు దక్కుతుంది కదా. కనుక ఎటువంటి ఉపాయాన్ని కలిగి ఉంటావు? ఇప్పుడు ఆలోచన చేయాలి. ఎందుకంటే సామాన్యులు మొదలుకొని అత్యంత ధనవంతులైన గొప్పవారి వరకు ప్రతి ఒక్కరి ఆలోచన ఈరోజు ఇదేనండి. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరి ఆలోచన ఇదేనండి. రాత్రి నిద్రపోయేంత వరకు అందరి ఆలోచనలు ఇవేనండి. ఎలా వృద్ధి చేసుకోవాలి, ధనాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, పేరు ప్రఖ్యాతులను ఎలా వృద్ధి చేసుకోవాలి, అధికారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, ఇవేనండి ఆలోచనలు. ఈ ఆలోచనలతో నిండిపోయాడండి రోజు మనిషి. కానీ దేవుని కొరకు ఎప్పుడు ఆలోచిస్తాడు? దేవుని చిత్తాన్ని ఎప్పుడు పరిపూర్ణం చేస్తాడు? షేర్ మార్కెట్లో నా ధనమును అందులో పెట్టుబడిగా పెట్టి ఎంతో లాభమును సంపాదించాలని ఒకడు అనుకుంటున్నాడు. నిరంతరం అవే ఆలోచనలు. వ్యాపారంలో నా ధనాన్ని నుంచి ఎలా దానిని వృద్ధి చేయాలని మరొకడు అనుకుంటున్నాడు. నిరంతరం అవే ఆలోచనలు. చూసారా? ఏవేవో భిన్నమైనటువంటి ఆలోచనలతో దేవునికి కాకుండా పోతూ ఉపాయం కలిగి ఉన్నాము అని చెప్పుకుంటున్నారే తప్ప, వారంతా గొప్ప అపాయమునకు సిద్ధపడుతున్నారని మాత్రం గ్రహించలేకున్నారు. ఒక గొప్ప ఉపద్రవమునకు సిద్ధపడిపోతున్నారని వారికి గ్రహింపు లేదు. కానీ ఈ మాటల ద్వారా మీరు గ్రహించగలిగితే చక్కని ఉపాయం కలిగిన వారై ఇక మీదట దేవుని కొరకు బ్రతకండి. దేవుని చిత్తాన్ని ఇక మీదట ఈ క్షణం నుండి ఆలస్యం చేయకండి. ఎప్పుడో చేద్దాంలే, ఇంకా సమయం ఉందలే అనుకోకండి. ఎందుకంటే నిజంగా పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ పని లేదు, తెలివి లేదు, ఉపాయం లేదు, జ్ఞానం లేదు. ఎందుకండి? ఇక ఆలస్యం దేనికండి? ఇప్పటికే చాలా సమయం గతించిపోయింది కదా. కనుక ఇక మీదట, అనగా ఈ క్షణం నుండి దేవుని కొరకు ఉన్నతమైన బ్రతుకును కలిగి ఉండటానికి మీరు ఆలోచన చేయాలి. అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడో ఇప్పుడు చూద్దాం. చక్కని మాట. తన జీవిత కాలములో ఎంత చక్కని ఉపాయాన్ని కలిగి ఉన్నాడో తన మాటల్లో తెలియజేస్తున్నాడు. ఈ భూమి మీద కాదు, రాబోయే జీవము కొరకు తాను ఎంత గొప్ప ఉపాయాన్ని కలిగి ఈ భూమి మీద ఇబ్బంది పడుతున్నాడో పౌలు తన మాటల్లో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఆ మాటలను మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలం ఉపాయం లేని వారము కాము. ఎటు పోయినా శ్రమ ఉంది, కానీ ఇరికింపబడిన వారు కారు. అంటే ఏదో ఒక ఉపద్రవంలో పడిపోయిన వారైతే కాదు, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారము కాము. ఎన్నోసార్లు తమ ప్రాణమును దేవుని కొరకు అర్పించి, యేసు నిమిత్తం, సువార్త నిమిత్తం తమ ప్రాణమును పోగొట్టుకోవటానికి సిద్ధపడిపోయినటువంటి అపొస్తలుడైన పౌలు, అలాగే ప్రారంభ శతాబ్దపు అపొస్తలులు, శిష్యులు, వారిని గూర్చి ఏ విధంగా వ్రాయబడిందో చూసారా? ఎటు పోయినా వారు శ్రమ పడుతున్నారు, కానీ ఇరికింపబడిన వారు కారు. అపాయంలో అయితే ఉన్నారు, లోకమందు దేవుని కొరకు బ్రతుకుతున్నారు కనుక అపాయంలో అయితే ఉన్నారు. అలాగని ఉపాయం లేదనుకోకండి. చాలామంది ఒకవేళ అనుకోవచ్చు, లోకమందు ఒక గొప్ప ధనవంతుడిగా బ్రతకొచ్చు కదా,
ఒక మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఒక మంచి వ్యాపారం చేసుకోవచ్చు కదా. వారి తెలివిని ఉపయోగించి లోకమందు ధనాన్ని సంపాదించటానికి ఏవేవో ప్రయత్నాలు చేయొచ్చు కదా, ఉపాయం కలిగి వారు బ్రతకచ్చు కదా అని చాలామంది చాలాసార్లు దేవుని కొరకు నిజముగా బ్రతుకుతున్న సేవకులను చూచి అనుకోవచ్చు. నిజంగా వారి జీవితాలు దేవుని సేవ కొరకు వారు నిర్ణయించుకున్నప్పుడు ధన సంపాదన కొరకు వారు ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి? నిజంగా వారు ఉపాయం లేనివారు అనుకోకండి, గొప్ప ఉపాయం కలిగిన వారు. ఏంటా ఉపాయం? వారి యొక్క ధనమంతా పరలోకంలో ఉంది, వారి ఆస్తి అంతా పరలోకంలో ఉంది. వారు ఈ లోకంలో ధనవంతులు కారు, పరలోకంలో ధనవంతులు. వారు ఈ లోకములో శ్రమపడుచున్నను వారు పాతాళమందున్న శ్రమకు మాత్రం లోనైన వారు కారు. పాతాళపు లోకమును తప్పించుకున్నవారు, పాతాళలోకపు శ్రమను తప్పించుకోవటానికే చక్కని ఉపాయాన్ని కలిగిన వారు, చక్కని ఉపాయాన్ని కలిగిన వారు. కనుక ఉపాయం అన్నదానికి డెఫినేషన్ ఏంటి చెప్పండి? ఉపాయం అన్నదానికి నిర్వచనం ఏంటి చెప్పండి? పాతాళమును తప్పించుకొని పరలోకంలో ఉన్న గొప్పదైనటువంటి బహుమతిని పొందటమే ఉపాయం. ఆ ఉపాయాన్ని భూజీవిత కాలంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం అది ఎంతైనా కావచ్చు, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 100 ఏళ్ళ, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఆ ఉపాయాన్ని అమలు చేసుకుని భూమి మీద దేవుని కొరకు చక్కగా బ్రతికి పాతాళాన్ని తప్పించుకొని పరలోకంలో దేవుడిచ్చే బహుమతిని పొందగలిగితే దానికి మించిన ఉపాయం ఏముంది చెప్పండి? దానికి మించిన ఉపాయం ఏముంది చెప్పండి? లోకంలో బ్రతుకుతూ ఈ జీవితకాలం మట్టుకే ఆలోచిస్తూ సర్వలోకమును సంపాదించుకున్న ఇది ఉపాయం కాదు, ఇది ఉపాయం కాదు, ఇది తెలివి కాదు, ఇది జ్ఞానం కాదు, ఇది పనికిమాలిన ఉపాయం. ఏదో ఒక రోజు దేవుడు తన బాణము చేత కొట్టివేసే ఉపాయం ఇది, దేవుడు రద్దు చేసే ఉపాయం ఇది. ఇలాంటి పనికిమాలిన ఉపాయాన్ని కలిగి ఉండటానికి ఈరోజు లోకంలో ఎందరో పరుగు పెడుతున్నారు. వారిని చూసి మీరు ప్రేరణ పొందుతారంటారేంటి? ఆ అభాగ్యులను చూచి, ఆ అమాయకులను చూచి అబ్బో వారు అంత గొప్పవారు, అబ్బో వీరెంత గొప్పవారు అనుకుంటారేంటి? వారిని మీరు పనికి మాలిన వారుగా చూడాలి, పనికి మాలిన వారుగా. వారు లోకమందు చెడ్డ విషయాలలో ఉపాయాన్ని కలిగి ఉన్నారు కనుక వారిని చూచి మీరు జాలిపడాలి, వారిని చూచి మీరు దుఃఖపడాలి, వారిని చూచి ఎట్టి పరిస్థితుల్లోనూ అట్టి వారిగా నేను మారకూడదని మీరు తీర్మానించుకోవాలి. మరి మీరు ఎలా ఉండాలి? క్రిందనున్న పాతాళమును తప్పించుకొని పరమునున్న జీవమార్గమును పొందినటువంటి గొప్పవారు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. అట్టివారు భూమి మీద ఉండగా ఎంత చక్కని ఉపాయం కలిగి దేవుని కొరకు బ్రతికారు. అట్టివారిని మీరు ప్రేరణగా తీసుకోవాలి, అట్టివారిని చూచి మీరు గనులుగా ఎంచాలి. అట్టివారి యొక్క మార్గములో మీరు కూడా మీ బ్రతుకులను యేసుక్రీస్తు ద్వారా దేవునికి అర్పించుకోగలగాలి. కనుక ప్రియులారా, దేవుని కుమారుడంతటి వాడే భూమి మీదకి వచ్చిన తర్వాత దేనిని కోరుకుంటున్నాడో, ఏ విషయంలో ఉపాయం కలిగి ఉన్నాడో మీకు తెలుసు కదా. తన తండ్రి పనుల మీద ఉన్నాడు, అదే ఉపాయం. ఈ భూమి మీద లోక సంబంధమైన తండ్రి పనులలో ఉండటం ఉపాయం కాదు, పర సంబంధమైన తండ్రి పనుల్లో ఉండటం ఉపాయం. చాలామంది ఎలా ఆలోచిస్తారు చెప్పండి? లోకమందు నా తండ్రి ఒక వృత్తి కలిగిన వాడు, ఆ వృత్తిని నేను కూడా కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా భూమి మీద ఉండి ఉపాయం కలిగిన వాడుగా ఉండాలని, తండ్రి ఇచ్చిన ఆస్తిని వృద్ధి చేయాలని అదే ఉపాయం అని, తాత ఇచ్చిన ఆస్తిని వృద్ధి చేయాలని అదే ఉపాయం అని అనుకుంటారు. కాదండి, పరలోకంలో మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు, అందరికీ కన్న తండ్రి ఆయనే. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన ఇచ్చిన పని, ఆయన అభీష్టం ఎవరైతే నెరవేర్చుతారో వారే ఉపాయం కలిగిన వారు. దైవ గ్రంథాన్ని అడిగితే వారే ఉపాయం కలిగిన వారని చెబుతుంది. అట్టి ఉపాయమును కలిగిన వారైతే ఇక మీదట నిజంగా పరలోకం మీద ఆలోచన కలిగి ఉండండి, నిత్య జీవం మీద ఆలోచన కలిగి ఉండండి. క్రిందనున్న పాతాలను తప్పించుకొనవలెనని భూమి మీద ఉండగా దేవుడు చెప్పిన ఉపాయంతో చక్కని బ్రతుకులను మీరు కలిగి ఉంటే తప్పకుండా మీకు లాభం కలుగుతుంది, నష్టమును తప్పించుకునే అవకాశం కూడా మీకు కలుగుతుంది. మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రభు పేరట మీ అందరికీ విన్నవిస్తూ ఈ యొక్క పాఠమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే సందర్భంలో మరొక చక్కని దేవుని సంగతులతో కూడినటువంటి జ్ఞానమును మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడై ఉండును గాక. తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాము. తండ్రి,
లోకమందున్న మనుష్యులు ఎటువంటి ఉపాయమును కలిగి ఉండాలో మీ గ్రంథమందు మీరు వ్రాయించారు. ఈరోజు మాకు బోధ కలిగేటట్టుగా ఆ మాటలను వివరించారు. తండ్రి, మీరు చెప్పిన మాటల యందు శ్రద్ధ కలిగి మా బ్రతుకులను పరమునకు పోవు జీవమార్గమందు ఈ భూమి మీద ఉండగానే నడిపించుకొనగలుగుటకు మీ సహాయమును అనుగ్రహించండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న నిమిత్తం ఉపాయము కలిగి మీ చిత్తాన్ని నెరవేర్చుచు మీ కొరకు జీవించుటలో సహాయమును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మను మాతో నివసింపజేసుకునే వారముగా నిరంతరము మా ద్వారా క్రీస్తు ప్రభువును బట్టి మిమ్మను ఘనపరిచేవారముగా స్తుతించేవారముగా మమ్మను ఆశీర్వదించమని మిమ్మను వేడుకుంటూ, ఈ మాటలను విని ఈ మాటలతో ఏకీభవించిన ప్రతి బిడ్డకు మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి తండ్రి, వారు రాబోయే ఉపద్రవమును తప్పించుకొని గొప్ప లాభమును పొందు నిమిత్తం మీ కొరకు చక్కని నిర్ణయాలు తీసుకొనగలుగుటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామం ద్వారా ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి గమనించండి. www.christchurch.asia అనేది మా అధికారిక వెబ్సైట్. ఈ వెబ్సైట్లో దేవుని యొక్క సంగతులు, మీరు ఆత్మీయముగా ఏ విధంగా అభివృద్ధి నొందాలి అనే దానిని గురించినటువంటి వివరణ లభ్యమవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగిన వారుగా మా వెబ్సైట్ను దర్శించి తగిన వివరములు పొందగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సర్వలోకానికి సువార్త అనే టీవీ కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 7:30 గంటలకు ఆరాధన టీవీలో ప్రసారం అవుతుంది. కనుక మీతో పాటు అనేక మందికి ఆ కార్యక్రమమును పరిచయం చేసి టీవీ కార్యక్రమంలో ఆ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సర్వలోకానికి సువార్త అనే మాసపత్రిక కూడా అందుబాటులో ఉన్నది. మొదటి మాసపత్రిక మీ అందరికీ ఉచితంగా పంపబడుతుంది. కనుక మీ పేరు, మీ చిరునామా మాకు తెలియజేసినట్టయితే మొదటి మాసపత్రికను ఉచితంగా పోస్ట్ ద్వారా మీకు పంపించగలం. తదుపరి మాసపత్రికలు ప్రతి నెల ఒక చక్కని అంశం ద్వారా మీరు పొంది నేర్చుకోవాలి, చదువుకోవాలి, అర్థం చేసుకుని అనేక మందికి దానిని ప్రకటించాలి అనుకుంటే కనుక చందాదారులుగా చేరవలసి ఉంటుంది. తగిన వివరాలన్నీ కూడా పత్రికలో మీకు లభ్యమవుతాయి. కనుక ప్రతి ఒక్కరూ పత్రికను సంపాదించుకొని దానిని నిరంతరం పొందటానికి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడైండునుగాక. మరో మంచి సందర్భంలో దేవుని యొక్క సంగతులను నేర్చుకోవటానికి ప్రభు తన కృపను మన ఎడల విస్తరింప చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.